దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే కార్యక్రమం తరపున శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనములు. ఈ అష్టభాగ్యాలలో 8వ అంశమే ఈరోజు కూడా మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సహితము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు అని చెప్తున్నారు. ప్రభువు నిమిత్తం మనల్ని అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ కావించినప్పుడు హింసించబడిన వాళ్ళు ధన్యులు. హింసించిన వాళ్ళు కాదు, అవమానపరిచిన వాళ్ళు కాదు, నిందారోపణ చేసిన వాళ్ళు కాదు, కావించబడిన వాళ్ళు, నిందలకి, అవమానాలకి, హింసలకి గురి అయిన వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు ప్రభువు ఇక్కడ. అలాగే మీకు ముందు వెలసిన ప్రవక్తలను సహితం, ప్రభువు కోసం ఎవరెవరైతే నిలబడి ప్రభువు ఆయనని గురించి సువార్త ప్రకటనకు కానీ, ఆయన కోసం ఆయన నామం ప్రకటించబడేటప్పుడు బాధలు అనుభవించిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు. ఎంతోమంది ప్రవక్తలని ప్రజలు అలాగే హింసించారు కదా. జకరియా హత్య మొదలుకొని కదా, ఆబేలు హత్య మొదలుకొని జకరియా వరకు కూడా ఎంతోమంది నిరపరాధుల రక్తాన్ని మీరు చిందించారు అని ప్రభువు కూడా సువార్తల్లో చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ నీతిమంతుల రక్తాన్ని చవిచూచి ఆ రక్తాన్ని చిందించి అంత చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా శ్రమే, కష్టమే, బాధే తప్పనిసరిగా దేవుడు లెక్క అడుగుతారు. కానీ ఆ నిందారోపణ గావించబడిన వాళ్ళు, హింసించబడిన వాళ్ళకి మాత్రం గొప్ప బహుమానం దేవుడు పరలోకంలో దాచిపెట్టారు అని చెప్తున్నారు. అంతేకాదు ఈ లోకంలో ఉండగానే అలాంటి వాళ్ళకి ఆ శ్రమల వల్ల, కష్టాల వల్ల, హింసల వల్ల ఎదుర్కొని నిలబడిన వాళ్ళకి దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తారు. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని. దేవుని కోసం అవమానములు పొంద యోగ్యులమైతిమే అని పేతురు, యోహానులు ఆ సభ నుండి వాళ్ళు దెబ్బలు తిని కూడా, అవమానాలు పొంది కూడా ఆ సభ నుండి సంతోషంతో వెళ్ళిపోయారట. వాళ్ళు నిందించి, అవమానించి, కొట్టి, హింసించినప్పుడు కూడా ప్రభువు కోసం నిందలు, అవమానాలు భరించడానికి పాత్రులమయ్యాం, యోగ్యులమయ్యామని చెప్పి వాళ్ళు సభ నుండి వెళ్ళిపోయారని అపోస్తల కార్యాల్లో చూస్తాం. కాబట్టి మనల్ని ప్రజలు హింసించినప్పుడు, దేవుని ప్రజల్ని క్రైస్తవులుగా, కథోలికులుగా ఉన్నందుకే మా అమ్మాయి బీటెక్ చదివేటప్పుడు ఆ కాలేజీలో వినాయక చవితి పండుగ చేసేవాళ్ళు. ఆ పండుగ దాదాపుగా విగ్రహం పెట్టి 9 రోజులు ఉన్నప్పుడు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేవాళ్ళంట, ఇదిగో రా, ఇక్కడ మేము ప్రసాదం మేము తీసుకుంటున్నాం, పూజ దగ్గరికి పోదాం రమ్మంటే, నేను రాను, మేము రాము, అట్లా తీసుకోకూడదు, నేను తీసుకోనని చెప్పేది. అయితే అప్పుడు ఒకలాగా చూసేవాళ్ళంట, ఏంటి వీళ్ళు ఇట్లా, దేవుడు మేము అందరం వెళ్తున్నాం కదా, నువ్వు ఎందుకు తీసుకో, ఎందుకు రావని ఒకలాగా అవమానంగా చూసేవాళ్ళు. అయినా పట్టించుకునేదాన్ని కాదు మమ్మీ అని చెప్పేది. తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సులో ఎక్కడన్నా చర్చి కనపడగానే అమ్మాయి వైపు చూసి అందరూ నవ్వుకుంటా, అదిగో మీ దేవుడు చర్చి, ఇదిగో చర్చి అని చెప్పి అట్లా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళట. అయినా సరే ఏమీ అవమానం, బాధగా ఏం ఫీల్ అయ్యేది కాదు. ఎందుకంటే తర్వాత వచ్చి చెప్పేదనమాట, ఇట్లా నవ్వి అట్లా అనేవాళ్ళు మమ్మీ, అయినా పర్వాలేదు అని మేము చెప్పాం. దేవునిలో, విశ్వాసంలో మనం దృఢంగా, బలంగా ఉన్నప్పుడు అవేవి కూడా మనల్ని ఏమీ ఆటంక పెట్టలేవు, పడవేయలేవు కదా. స్థిరంగా, దృఢంగా మనం దేవుని పట్ల విశ్వాసంలో ముందుకి కొనసాగుతూ ఉండాలి. మన బిడ్డలకు కూడా అదే నేర్పాలి. మనం ఏదో చిన్న వీటి కోసం, ఈ లోక విషయాల కోసం అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, దేవుడి దగ్గరకు పోతే దేవుడు అవి ఇస్తారు, ఇవి ఇస్తారనిగా తాయిలాల కోసం కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. ఆయన దగ్గరికి వస్తే ఇచ్చినా పర్వాలేదు. అందుకే కదా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17లో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయండి ఆరాధించకపోతే అంటే వాళ్ళు ఎంత గొప్ప మాట చెప్పారు అక్కడ. ఒకవేళ మా దేవుడు మీ బారి నుండి ఈ అగ్నిగుండాన్ని నుండి కూడా రక్షించితే రక్షిస్తారు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఈ సువర్ణమూర్తిని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక. ఎంత గుండె ఉండాలి ఆ మాట చెప్పాలి అంటే ఒక రాజు దగ్గర.
మేం మాత్రం మా దేవుడు కాపాడితే కాపాడుతారు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మీరు నెలకొల్పిన ఆ సువర్ణమూర్తిని ఆరాధించము అని చెప్పారు. చక్కగా అట్లా విశ్వాసంలో దృఢంగా బలంగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నారు, నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు అవమానం పాలు చేస్తారు, నిందల పాలు చేస్తారు. నేను కూడా వాక్యంలోకి పరిచర్యలోకి వచ్చిన మొదట్లో కొన్నిసార్లు వెళదాము పలానా చోట ప్రార్థన రమ్మండి, పో 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 నువ్వు వెళ్ళలే, నీకు పని లేదేమో. పిల్లలు ఉండారు, నాకు కూడా భర్త ఇల్లు వాకిలు అన్నీ ఉండే, కానీ అవన్నీ నెరవేర్చే, అవన్నీ తప్పించుకొని కాదు, అవన్నీ చేసే మన పని మనం పూర్తి చేసుకొని తర్వాత దేవుని పని కోసం సమయాన్ని కేటాయిస్తేనే ప్రభువు కోసం నిలబడితే ఆయన మనల్ని నిలబెడతారు. ఆయన కోసం మనం వెనకడుగు వేస్తే ఇంకా సైతాన్ 10 అడుగులు వెనక్కి తీసుకొని పోతుంటుంది. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, ఎన్నో. కానీ దేవునిలో ఎక్కడ కూడా వెనకడుగు. మనం తప్పు చేయనంత కాలం భయపడనక్కర్లేదు. తప్పు చేస్తే భయపడాలి కదా. తప్పు చేసినప్పుడు ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమంటారు ఇది కదా. తప్పు చేయకుండా ఒక మంచి కోసం, ఒక మంచి పని కోసం ముందుకు వెళ్ళేటప్పుడు ఏదొచ్చినా కూడా సహించి ఓర్పుతో నిలబడితే దేవుడు దానికి తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తారు. అందుకే చెప్తున్నారు, మీకు ముందు వెలసిన ప్రవక్తలను సహితం ప్రజలు అట్లే హింసించారు. ప్రజలు ఎంతోమంది ప్రవక్తలని కదా, ప్రవక్తల్ని చంపేశారు. రకరకాల దైవ సేవకుల్ని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది దైవ సేవకుల్ని చర్చిల్లో జ్వరబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే కూడా వాళ్ళని కొట్టి బయటికి ఈడ్చుకొచ్చి ఎన్నో మరి వీడియోలు మనం చూస్తూనే ఉంటుంటాం. ఎన్నో హింసలు, అవమానాలు, నిందలు ఏదొచ్చినా సరే దేవుని కోసం, సత్య సజీవ దేవుని కోసం నువ్వు నేను నిలబడినప్పుడే అదే దృఢమైన విశ్వాసం. ఊరికేదో ప్రార్థన చేసి మాకు వాక్యం చెప్పే మాస్టర్ గారు చెప్పేవాళ్ళు అనమాట, అమ్మాయి ఊరక రోజు గుడికి మందలుగా గుడికి పోవటం కాదు. ఒకరోజు ఆ గుడి ముందు గనక ఒక వ్యక్తి నిలబడి ఒక తుపాకీ పట్టుకొని నిలబడి రండి ఎవరు వస్తారు గుళ్ళోకి అంటే అప్పుడు తేలుతుందమ్మా, పొట్టేందో గింజలేంటియో అప్పుడు తేలిపోద్ది. మనం విశ్వాసం ఎంతవరకు పద ఇంటికి పోయి చేసుకోవచ్చులే పర్వాలేదు అనుకొని వెళ్ళిపోతావా? లేదు పర్వాలేదు, నేను ఏదేమైనా నేను చర్చిలోకి వెళ్ళాల్సిందని వెళ్తావా? అక్కడ తేలిపోద్ది నీ విశ్వాసం నా విశ్వాసం అని చెప్తుండేవాళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఎదురైనా నిలబడాలి. అందుకే పేతురు గారు అంటారు, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో చెప్తారు. పేతురు గారు అంటారు కదా, విశ్వాసం పరీక్షించబడాలి. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. తాత్కాలికంగా బాధే, మనల్ని అంటే పర్వాలేదు, మీరు అట్లా ఇట్లా అని. దేవుని నామంలో కొంతమంది దూషిస్తుంటారు. ప్రార్థన చేస్తావుగా, బైబిల్ చదువుతావుగా, ఏంటి ఇదేనా అదేనా అది ఇది అని అంటుంటారు కదా. అప్పుడు ఇలాంటి సమస్యల్ని పలు విధాలైన పరీక్షల వలన తాత్కాలికంగా కొంత బాధ కలిగిన శరీరంతో ఉన్నాం కాబట్టి కొంచెం బాధగానే ఉంటుంది. దీనిని గూర్చి మీరు సంతోషించండి. అలాంటి మాటలు పడవలసి వచ్చినప్పుడు సంతోషపడమంటున్నారు. ఎలా అంటే అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. వాళ్ళు అన్నారు కాబట్టి నేను వెనకడుగు కాదు. మేము మా ప్రేయర్ గ్రూప్లో కొంతమంది ఉన్నారు కొన్ని ప్యారిష్ల నుంచి. వాళ్ళు ఏందమ్మా ప్రేయర్లో ఉండలేదంటే మా దగ్గర మా పలానా దైవ సేవకుడు ఒప్పుకోవటం లేదు, ఏంటి మీ ప్రార్థనలు అది ఇది అంటున్నాడు, అందుకని మేము ఉండలేదు. ఒప్పుకోపోవటం ఏంది? దేవుని పనే కదా, ప్రార్థనే కదా. బయట తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాల దుర్వ్యసనాలలో ఆత్మలు నశించిపోతుంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రార్థనలో ఉండే వాళ్ళకి డిస్టర్బెన్సెస్, కొన్ని అవమానాలు, నిందలు వస్తాయి, ఎదుర్కొని నిలబడాలి కదా. అదే చెప్తున్నారు, మీ విశ్వాసం యథార్థమైనదని ఈ తాత్కాలికమైన కష్టాలు నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లాగే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయను, అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయో కలుగును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. వర్ణనాతి ఇప్పుడు ఆయనను కళ్ళార చూడకయ్యే విశ్వసిస్తున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుకనే మన విశ్వాసం దృఢమైందా, స్థిరమైందా కాదా అనేది మనకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం
అది పరీక్షింపబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి వచనాలలో చూస్తాం. కుమారా, నీవు దేవుని సేవింపగోరిదవేని పరీక్షకు సిద్ధముగా ఉండము, చిత్తశుద్ధితో, మా గొనుగుకొని సొణుగుకొని కాదు, చిత్తశుద్ధితోనూ పట్టుదలతోనూ మెలగుము. ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండుము, ప్రభువుని ఆశ్రయింపుము, అతనిని విడనాడుకుము, అప్పుడు నీవు విజయమును బడయుద్దవు. ప్రైజ్ ద లార్డ్. కష్టాలు తాత్కాలికంగా, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వెనకడుగు వేయటం కాదు. ఒక తల్లి అంటుంది నాతో మాట్లాడుతూ ఒకసారి, సిలువ ఉంటేనట అన్ని శ్రమలే కష్టాలట, ఇంటి ముందు ఇంట్లో కనుక ఎదురుగా సిలువ పెట్టుకుంటే కష్టాలు సమస్యలు వస్తాయి, కాబట్టి నమ్మో సిలువ వద్దు అని నేను చెప్పాను. నేను ప్రభువు అడిగినప్పుడు ప్రభు వెంటనే ఇచ్చిన ప్రేరేపణ, సిలువ ఉంటేనే మనకు విలువ ఉంటుంది. సిలువ ఉంటే మన కష్టాలు, మన బాధలు ఆయన భరిస్తారు, ఆయన మోస్తారు. సిలువ లేదనుకో మనమే మోయాలి. మనం మోయాలంటే కృంగిపోతాం, నశించిపోతాం. కాబట్టి మన శక్తి సరిపోదు కదా. సిలువ ద్వారానే మనకు విలువ, రక్షణ, విడుదల, విముక్తి అన్నీ కూడా సిలువలోనే, సిలువ ద్వారా. ఎందుకంటే మన జీవితం అంతటిని, మన పాప జీవితాన్ని, మన శ్రమల్ని, కష్టాలని అన్నింటినీ కూడా ఆయన మోసారు, ఆయన సిలువలో భరించారు. మన కోసం మన శాపం అయిపోయారు, మన శాపాన్ని కూడా ఆయన మీద వేసుకున్నారు గలతీ 3:13 ప్రకారం. కాబట్టి మనం ఆయన ఎలా అంటే చిత్తశుద్ధితో పట్టుదలతోనూ ఉండాలంటే మెలగుము, ప్రవర్తించాలి. ఆపదలు వస్తే నిబ్బరంగా ఉండాలి. ప్రభువుని ఆశ్రయింపు, అతనిని ఎప్పుడు కూడా విడనాడవద్దు, అప్పుడు నీకు విజయము బడయను, నీవు విజయమును బడయదు. నీకు ఎట్టి ఆపదలు వచ్చినను వానిని ఎలా అంగీకరింపు. ఆపదలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, పౌలు గారిని పౌలు అడుగుతాడు కదా 3 సార్లు, అయ్యా నాలో ఉండే ఈ ముళ్ళు తీసివేయండి, ముళ్ళు తీసివేయమని ప్రభువుని ముమ్మారు ప్రార్థించి తిని, కానీ ప్రభువు ఏం చెప్పారట, నా కృప నీకు చాలును అన్నారట. నీ ముళ్ళు నువ్వు దాచిపెట్టుకో, ఉంచు, నా కృప నీకు తోడుగా ఉంటుంది కదా, కాబట్టి ఆ ముళ్ళును భరించుతూ ఉండు అని చెప్పారు. ఆ ముళ్ళు ఒకవేళ పెట్టకపోతే దేవుణ్ణి మాట విననేమో, అందుకని ఆ ముళ్ళు పెట్టారేమో. మనలో కూడా కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కష్టాలు, సంతానం లేకపోవటం, లేకపోతే అనారోగ్యాలు, అస్వస్థతలు రకరకాలుగా వస్తుంటాయి. అలాంటప్పుడు మన విశ్వాసంలో ఏ మాత్రము వైదొలగకూడదు, ప్రక్కకి వెళ్ళిపోకూడదు. అందుకే ఎట్టి ఆపదలు వచ్చిన వారిని అంగీకరించుము, శ్రమలు కలిగినను సహనముతో ఉండుము. కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష, శ్రమలకు గురి అగుట నరునికి పరీక్ష. అందుకే పేతురు గారు కూడా అంటారు కదా, మొదటి లేఖ 1వ అధ్యాయంలోని 18-19 వచనాలలో, నాశనమయ్యే బంగారం కూడా అగ్నిలో పుటం వేయబడును కదా, అలాగే నశించిపోని మీ విశ్వాసము కూడా పుటము వేయబడవలెను అని చెప్తారు కదా. మొదటి పేతురు 8-9 వచనాలలో మనం చూసాం. కాబట్టి కుంపటిలో పుటం వేయటం బంగారానికి పరీక్ష అయితే, శ్రమలకు గురి చేయుట నరునికి పరీక్ష. ప్రభువుని నమ్మిదవేని అతడు నిన్ను కాపాడును. రుజు మార్గమున నడుచుచు ప్రభువును విశ్వసింపుము. యథార్థ మార్గంలో నడుస్తూ ప్రభువుని విశ్వసించు. కాబట్టి ప్రభువుని సేవింపగోరే వాళ్ళు పరీక్షకి సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. మనకు ముందు వెలసిన ప్రవక్తలు, శిష్యులు, యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ఈ ఒక్క శిష్యుడే సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొక యోహాను గారు మాత్రం వైట్ మార్టిన్ అంటారు, మామూలుగా సాధారణ మరణం వచ్చింది. కానీ మిగిలిన 10 మంది కూడా మరి వేదహింసల పాలయ్యారు కదా. మన భారతదేశానికి వచ్చిన ఏదో తెల్లోళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చిన క్రిస్టియానిటీ కాదు మనది. మిగతా అన్ని ఇజమ్స్, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం అట్లా. కానీ యేసు ప్రభువుని ఒక క్రిస్టియానిటీ మాత్రమే క్రైస్తవ్యం అంటారు. క్రైస్తవ్యం అంటే క్రీస్తుని ధరించుకోవడం, అదే క్రైస్తవ్యం. యేసు ప్రభువు శిష్యులు 10 మంది కూడా మరి హతసాక్షులయ్యారు,
రక్త సాక్షులుగా చనిపోయారు. సీమోను పేతురు నీరో చక్రవర్తి కాలంలో దాదాపుగా క్రీస్తు శకం 67లో తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు కదా. మామూలుగా సిలువ వేయబోతే పేతురు గారు చెప్పారంట, అంతటి భాగ్యానికి నేను అర్హుణ్ణి కాదు, యేసు ప్రభువులాగా సిలువ వేయబడడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి తలక్రిందులుగా వేయండి సిలువ అని చెప్పారట. అలాగే అంద్రియ, పేతురు గారి సహోదరుడు అంద్రియ పౌరుషం గలవాడు అని అర్థం అంద్రియ అంటే. కాబట్టి ఈయన ఎక్స్ ఆకారంలో, ఎక్స్ షేప్లో సిలువ వేయమని చెప్పి సిలువ మీద కొట్టబోతే ఈ ఎక్స్ ఆకారంలో సిలువ వేయమని అడిగారట. అట్లా వేశారు. సెయింట్ పీటర్స్ బజిలికా ఆయన సమాధి మీద, పేతురు గారి సమాధి మీద కట్టబడింది అనమాట, రోమ్లో ఉంది. అలాగే యాకోబు గారు జబదయి కుమారుడు కదా, హేరోదు ఆయనని కత్తితో చంపించెను, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి అగ్రిప్ప రాజు కాలంలో హేరోదు అగ్రిప్ప అని క్రీస్తు శకం 46లో ఆయన కత్తితో చంపించాడట. అలాగే యోహాను గారు, యెహోవా కృప అని అర్థం యోహాను అంటే, వైట్ మార్టిన్ చెప్పాను కదా, టర్కీలో పద్మాస్ ద్వీపంలో తన 101 వయసులో క్రీస్తు శకం దాదాపుగా 98లో మరణించారట. ఆయన మరి మరణించారు. ఆయన కూడా పద్మాస్ ద్వీపంలో మరి ఎంతో చెరసాల్లో పెట్టి ఎంతో మరి హింసలకి గురి చేసినా కూడా ఆయన మరి ఎంతో దేవుని శక్తి చేత మరి నింపబడి ఓర్చుకొని ఉన్నారు. తర్వాత మరి వృద్ధాప్యంలో నిండు వయసులో ఆయన మరణించినట్లుగా చూస్తున్నాం. ఫిలిప్ గారిని చూస్తే గుర్రాలని, ఫిలిప్ అంటే గుర్రాలను ప్రేమించేవాడని అర్థమట. సిలువకు కట్టి వేలాడుతూ ఉండగా రాళ్లతో కొట్టి చంపేశారంట. దాదాపుగా ఆయనకి 87 సంవత్సరాల వయసులో ఫిలిప్ గారిని అట్లా సిలువ కట్టి వేలాడుతూ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. బర్తలోమై, నతానియేల్ అంటాం కదా, క్రీస్తు శకం 68లో కట్టివేసి చర్మాన్ని ఒలిచి చంపేశారంట. భయంకరంగా వేద హింసలు పెట్టి మరి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారని కేవలం ప్రభువు నామం కోసం, ప్రభువు కోసం వీళ్ళందరూ కూడా ప్రాణాలు అర్పించినట్లుగా చూస్తున్నాం. తోమా, దిదీము అంటారు, డౌటెడ్ థోమాస్ అని కూడా అంటాం కదా, అనుమానం కదా. క్రీస్తు శకం 49లో పంజాబ్కి వచ్చారు ఆయన. తర్వాత 52లో కేరళలో, అలాగే ఆ తర్వాత కొంతకాలం చైనాలో కూడా ఆయన మరి సువార్త బోధించినట్లుగా చూస్తాం. తర్వాత ఆయన చివరి సంవత్సరాలలో మరి తమిళనాడులోకి వచ్చి అక్కడ ఇప్పుడు కూడా మనం సెయింట్ థామ్ చర్చ్ అని, థామస్ మౌంట్ అని అక్కడ ఉంటాయి. అక్కడ మరి ఒక గుహలో ఆయన్ని కత్తితో ఈటతో పొడిచి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి గారు, లేవి మత్తయి అంటాం కదా, యెహోవా దానం అని అర్థం మత్తయి అంటే. ఇథియోపియాలో ఈటెతో బళ్ళెంతో పొడిచి, ఈటెలతోటి బళ్ళాలతో పొడిచి జూలై 3వ తారీఖున ఆయన చనిపోయిన రోజు చంపేశారు కదా మత్తయి గారిని. థోమాస్ గారు జూలై 3వ తారీఖు మరి తమిళనాడులో బళ్ళెంతో పొడిచి చంపినట్లుగా థోమాస్ గారు జూలై 3న చంపివేయబడ్డారు. మత్తయి గారు యెహోవా దానం అని చెప్పాను కదా, ఇథియోపియాలో ఈటెలతో పొడిచి చంపేశారు. అలాగే అల్ఫయి కుమారుడైన యాకోబు పత్రిక రాశాడు కదా, ముళ్లతో కూడిన ఆయుధంతోనూ రాళ్లతో కొట్టి చంపేశారట. అలాగే రంపంతో ముక్కలు చేశారట ఆయన్ని. ఎవరిని? అల్ఫయి కుమారుడైన యాకోబుని. ఇంకా తద్దయి అని యూద, ప్రియమైన బిడ్డ అని అర్థం తద్దయి అంటే. మత్తయి సువార్త 3లో మనం చూస్తాం. క్రీస్తు శకం 68లో బళ్ళాలతో పొడిచి చంపారట ఆయనని కూడా, తద్దయి అని యూదాని. కననీయుడైన సీమోను, ఆలకించుట అని అర్థం సీమోన్ అంటే. క్రీస్తు శకం 61లో రంపంతో కోసి చంపేశారు. యూదా ఇస్కారియోతు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే లూకా గారిని, మనం లూకా సువార్త రాశారు కదా, వీళ్ళు యేసు ప్రభు శిష్యులు కాకపోయినా ప్రభువు సువార్త ప్రకటించినందులకు లూకా గారిని మరి వలివల చెట్టుకి కట్టేసి మరి ఈటెలతో పొడిచి చంపారట. అలాగే మార్కు గారిని గుర్రాల బండికి కట్టి గుర్రాలతో ఈడ్చుకొని పోతా ఉంటే వీళ్ళు ఆ హింసలు భరించడానికి హల్లెలూయా హల్లెలూయా అని స్తుతి గీతాలు పాడుకుంటా ఆ గుర్రపు బండి కట్టి ఈడ్చుకొని పోతుంటే కంపల్లో రాళ్లల్లో శరీరం అంతా కూడా ముక్కలై మరి చెదిరిపోయి రక్తపు ధారలై కారుతున్నా కూడా ఎక్కడ శ్రమ పడ్డట్లుగా చూడం. వాళ్ళు హల్లెలూయా అని యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభువుని నామాన్ని జపిస్తూ ధారపోస్తూ మరి వాళ్ళ రక్తాన్ని ప్రాణాలని ధారపోసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మన మధ్యలో మనకి సువార్త పత్రికలన్నీ రాసిన మరి పౌలు గారిని కూడా శిరచ్ఛేదనం చేసినట్లుగా చూస్తున్నాం.
ఆయన కూడా శిరస్సు ఛేదనం చేసినప్పుడు, ఖండించినప్పుడు ఆయన శిరస్సట పిత పుత్ర పవిత్రాత్మ అని 3 స్టెప్స్ వేసి కన్ను మూశారట. ఆ తర్వాత ఎంతోమంది ఇంకా దైవ సేవకులు చాలామంది యేసు ప్రభు కోసం మరి మనలో పునీతులుగా మనం ఎంతోమంది మన కథోలికులు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆ పునీతుల్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ పునీతులు కూడా ఎంతోమంది మరి ఆ వేద సాక్షులుగా, రక్త సాక్షులుగా, హత సాక్షులుగా మరి మన ముందు వాళ్ళ జీవితాల్ని మరి ఫణంగా పెట్టినట్లుగా ప్రభువు కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి జీవితాల్ని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ వినినప్పుడు మనం విశ్వాసంలో ఎంత దృఢంగా, అమ్మో మరి శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా కాబట్టి ఆగిపోదామని కాదు. ఆ శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా ప్రభువు కోసం సహించి మనం నిలబడినప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో మరి జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు, నీతి కిరీటం, ధవళ సింహాసనం ఇవన్నీ కూడా ఇలాంటి శ్రమలు అనుభవించిన వాళ్ళ కోసం సిద్ధపరిచి పెట్టానని ప్రభు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి జయము నొందాలి, జయాన్ని పొందుకోవాలి. ఈ లోక జీవితంలో అన్నింటినీ గెలిచి మనం పరలోక నిత్య నివాసానికి మన ఆత్మల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడు అయిన తండ్రి, కృపామయుడా, అవును ప్రభా, నీ నామంలో అవమానించబడినప్పుడు, నిందారోపణ గావించబడినప్పుడు, హింసించబడినప్పుడు ధన్యులు అని చెప్తున్నారు. పరలోకంలో మీరు గొప్ప బహుమానం నాయన మా కోసం దాచిపెట్టానని చెప్పారు. మీ వాగ్దానాన్ని నాయన నీకోసం ప్రాణాలర్పించే ప్రభువా, నీకోసం అవమానాలు భరించే ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు మరణించాకే కాదు కానీ ప్రభువా, ఈ లోకంలో ఉండగానే ప్రభువా, మీరు నాయన గొప్ప బహుమానాన్ని ముందుగానే చవి చూపిస్తూ, రుచి చూపిస్తూ ఆ శాంతి, సమాధానం, సంతోషం మేము ఇక్కడ పొందుకునేటట్లుగా సహాయం చేయమని నాయన మీరు ఇస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అమ్మ మరియా సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.